జీవం కలిగిన దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి అనుదిన ధ్యానం కొరకు ఆదికాండం 26వ అధ్యాయం. అబ్రహాము కాలంలో ఒక కరువు వచ్చింది. 12వ అధ్యాయము 10వ వచనంలో మాట మనం చూడగలుగుతాం. ఆ తర్వాత ఇంకో కరువు వచ్చింది. అది ఇస్సాకు అనబడిన అబ్రహాము కుమారుడు కాలంలో. వారు గెరారులో ఫిలిస్తీ వాళ్ళు ఉండేటువంటి ప్రాంతానికి వచ్చారు. అక్కడ వారు నివసిస్తూ ఉన్నారు. దగ్గరలోనే రాజు అయినటువంటి అబీమెలెకు ఉన్నాడు. ఆ సమయంలో దేవుడు అతనికి ప్రత్యక్షమై, నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్ళవద్దు, నేను నీకు చెప్పే దేశంలోనే ఉండు, నేను నీకు తోడుగా ఉంటాను, నీకు ఆశీర్వాదం అనుగ్రహిస్తాను, ఎందుకంటే నీకు నీ సంతానానికి ఈ దేశాన్ని ప్రసాదిస్తానని నీ తండ్రి అయినటువంటి అబ్రహాముతో నేను వాగ్దానం చేశాను. ఆ వాగ్దానాన్ని తప్పకుండా నేను నెరవేరుస్తాను. నీ సంతానం లెక్కలేనంత ఆకాశ నక్షత్రాలుగా అధికం చేసేస్తాను. వారికి ఈ దేశాలన్నీ కూడా ప్రసాదిస్తాను. వారి మూలంగా లోకంలో అన్ని వంశాలు దీవించబడతాయి అని అబ్రహాముతో దేవుడు మాట్లాడిన మాట ఇస్సాకుతో దేవుడు చెప్తూ ఉన్నాడు. నా మాట అబ్రహాం విన్నాడు. నా ఆజ్ఞలు, నా శాసనాలు, నా నిర్ణయాలను అనుసరించి అతను ప్రవర్తించాడు అని అబ్రహాం గురించి చెప్తున్నాడు. అబ్రహాం అట దేవుని మాట విని దేవుని యొక్క ఉద్దేశాలను, దేవుని యొక్క నిర్ణయాలను గైకొన్నాడట. నువ్వు కూడా నా మాట వింటే నిన్ను కూడా అలాగే దీవిస్తాను అని ప్రభువాక్యం ఇలా సెలవిస్తూ ఉంది. వినుట వలన విశ్వాసం కలుగును అని. వినుట యేసుక్రీస్తు గూర్చిన మాటల వలనే. మనము ప్రభునందు విశ్వాసం ఉంచగలిగితే, అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచి తన స్వదేశమును, తన బంధువులను, తన ఇంటి వారిని విడిచిపెట్టి వచ్చాడు. దేవుని మాటకు లోబడ్డాడు. దేవుని మాట ప్రకారంగా ఆయన బ్రతకడం మాత్రమే గాక, తన దగ్గర ఉన్న వారందరినీ కూడా నీతి న్యాయములు జరిగించేటట్లుగా వారికి బోధ చేశాడు. ఇదంతా గమనించిన దేవుడు అబ్రహాముని బహుగా ఆశీర్వదించాడు. ఆది కాలంలో ఆశీర్వాదం అంటే భౌతికమైన సంపద, అనగా స్థలాలు, మందలు, పనివారు, ఇలాంటివన్నీ కూడా ఆది కాలంలో ఆశీర్వాదంగా పరిగణించబడేవి. మరి ఈ యొక్క నూతన నిబంధన కాలంలో ఆశీర్వాదం అంటే పొలాలు, స్థలాలు, లేకపోతే మేడలో, మిద్దులో, వాహనాలు కాదు. పరసంబంధమైన ఆశీర్వాదముల కొరకు కనిపెట్టమని ప్రభు సెలవిస్తున్నాడు. మరి భౌతికమైన ఆశీర్వాదములు దయచేయడా అంటే తప్పకుండా పరసంబంధమైనటువంటి వాటితో కూడా భౌతికమైన వాటిని కూడా మనకి అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఆయన నమ్మిన వారిని తలగా చేస్తానన్నాడు, పైవారిగా చేస్తానన్నాడు. మరి ఈ కాలంలో మనం చేయాల్సిన పని ఏంటి అంటే అబ్రహాములాగే విధేయత చూపించాలి. అయితే అబ్రహాము లాంటి ఆశీర్వాదం కాదు మనది, పరసంబంధమైన దేవునితో కలిసి ఉండే ఆశీర్వాదం మనం పొందుకుంటాం. అబ్రహాము దేవుని మాట విన్నాడని చెప్తున్నాడు కదా. మనం విధేయత చూపిస్తే దీవెనలు
వస్తాయి అని చెప్పడం ఇది మరింత మనల్ని బలపరుస్తుంది. ఆదికాండం 12వ అధ్యాయం 4వ వచనంలో, 17వ అధ్యాయం 9వ వచనంలో, 23వ వచనంలో, 18వ అధ్యాయం 19లో, 22వ అధ్యాయం 18లో మనం గమనిస్తే మనకు అర్థమవుతుంది, దేవుడు తన మాట ప్రకారంగా ఎవరైతే చేస్తారో వారిని తప్పకుండా దీవిస్తాడు అని. విధేయత ఎంత ప్రాముఖ్యం అంటే దేవుని దగ్గర నుంచి రావలసిన ఈవులను తీసుకొచ్చేస్తుంది విధేయత. ఈరోజు దేవుని మాటకు లోబడుతున్నావా? వాక్యానుసారంగా జీవిస్తున్నావా? దేవుని చిత్తానికి నీవు తల వంచుతున్నావా? అయితే నీకు, నీ కుటుంబానికి దేవుని దీవెనలు మెండుగా కలుగుతాయి. దేవుడు చెప్పినట్లుగానే గెరారులో ఉండిపోయాడు. గెరారులో అక్కడున్నటువంటి ప్రజలందరూ కూడా ఇస్సాకు భార్య అయిన రెబ్కాను బట్టి ఇస్సాకును చంపేస్తారేమో అని అనుకున్నాడు. అబ్రహాం కూడా సేమ్ టు సేమ్ గెరారు ప్రాంతానికి వచ్చినప్పుడు నా భార్య అయినటువంటి షారాను బట్టి నన్ను చంపుతారేమో అనుకుని నువ్వు నాకు చెల్లివి అని చెప్పి అన్నాడు. యథారాజా తదా ప్రజ అన్నట్లుగా తండ్రి ఏ పని చేశాడో అదే పని ఇస్సాకు చేస్తున్నాడు. 12వ అధ్యాయం 13వ వచనంలో, 20వ అధ్యాయము 2-12 వచనాలు చదివితే తండ్రికి తగ్గ కొడుకు అని అర్థమైపోద్ది. ఏమీ మారలేదు. అప్పుడు ఇంకా ఇస్సాకు పుట్టలేదు, ఇస్సాకుకు తెలీదు. తెలియకపోయినా ఆ బ్లడ్ ఎంత బాగా పనిచేస్తుందో చూడండి. ఈరోజు నీ బుద్ధులే నీ కొడుకు వస్తాయి, నీ బుద్ధులే నీ కూతురుకు వస్తాయి. నువ్వు మంచిదానివి అయితే నువ్వు చెప్పవసరం లేదు, ఆటోమేటిక్గా నీ కొడుకు నీ కూతురు మంచోళ్లే. నువ్వు పనికి మళ్ళీ మనిషివి అయితే నీ పిల్లలు కూడా ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది వాళ్ళకి బ్లడ్. ఒకవేళ అప్పుడు కనపడకపోతుంది కానీ టైం వచ్చినప్పుడు అది బయటకు వస్తుంది. ఎందుకు? నీ బ్లడ్డే కదా. నువ్వు దేవుని బిడ్డవై దేవునికి లోబడుతూ వాక్యానుసారంగా జీవించే వ్యక్తివైతే నీలో ఆ రకమైనటువంటి ప్రభావమే పనిచేస్తుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని ప్రజలారా, నీవు దైవికమైన భక్తిలో, ఆత్మీయ పరిపక్వతలో ఎదిగితే నీ పిల్లలు కూడా అలా చక్కగా ఎదుగుతారు. వాళ్ళు ఇతరులకి మాదిరిగా ఉంటారు. భార్య అని చెప్పడం మానేసి చెల్లి అని చెప్పాడు. ఆమెతో కూడా అలాగే చెప్పమన్నాడు. భయపడిపోయాడు. నాకు ఒక ఆలోచన వచ్చింది. అప్పుడే కదా దేవుడు మాట్లాడాడు, నువ్వేం కంగారు పడకు, ఈ దేశాలన్నీ నీకు ఇస్తాను, ఆకాశ నక్షత్రాల్లాగా నీ సంతానాన్ని చేసేస్తాను, సమస్త దేశములన్నీ నీ వలన ఆశీర్వదించబడతాయి, నేను నీకు తోడుగా ఉన్నాను అని దేవుడు చెప్తే ఈ చెప్పిందల్లా వదిలేశాడు. వదిలేసి నన్ను చంపేస్తారేమో, దేవుడేమో నీ వలన ఇంత వస్తుందిరా బాబు, అంత జరుగుతుందని చెప్తే నన్ను చంపేస్తారేమో అంటాడు. అసలు దేవుడే నేను నీకు తోడుగా ఉన్నానని చెప్తే వాళ్ళు ఏం చేయగలుగుతారు? ఆ ఫిలిష్తీయులు. అసలు కొద్దిపాటి ఆలోచన అయినా ఉండాలిగా. కొన్నిసార్లు విశ్వాసంలో బలహీనం అయిపోతారు చాలామంది. నేను చాలాసార్లు గమనించింది ఏంటంటే, ఎక్కువ శాతం పురుషుల కంటే స్త్రీలు దేవుని మాటలు వింటారు, బలపరచబడతారు, ఆదరించబడతారు, ధైర్యం వచ్చేస్తుంది. మళ్ళీ కొద్దిసేపే, కొన్ని గంటల తర్వాత లేదా ఒక రోజు తర్వాత మళ్ళీ అదే డిప్రెషన్లో ఉంటారు. నేను ఇంత బలపరిచి, ఇంత ప్రోత్సహించి, ఇంత ధైర్యం చెప్తే అదంతా ఏమైపోయిందో నాకు అర్థం కాదు. మళ్ళీ అదే ఆలోచించొద్దు, అలా ఉండకూడదు, అలా మనకు అవసరం లేదు, దాని గురించి ఆందోళన వద్దు, దేవుడు కార్యం చేస్తాడు, ఆయన మనతో ఉన్నాడు,
ఇది అది అని ఎన్ని ధైర్యం కలిగిన మాటలు చెప్పినా ఓకే 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 అని ధైర్యం వస్తుంది. ఏదో బెలూన్లోకి గాలి ఊదినట్టుగా బాగానే పొంగిపోతారు. కానీ మరలా వెంటనే త్వరగా బలహీనం అయిపోతారు. నేను చాలా మంది విశ్వాసులను కూడా గమనించాను. వాక్యం వింటారు, రోషం అయిపోతుంది. అబ్బా ఇక దేవుడు దీవించేస్తాడు, లేదా దేవుడు మేలు చేస్తాడు, దేవుడు ఉన్నాడు, నాకేం పర్లేదు అని అనుకుంటారు. కానీ మళ్ళీ కొంతకాలం అయ్యేటప్పుడు, లేదా కొన్ని రోజులు అయ్యేటప్పటికి మళ్ళీ ఇదే వ్యవహారం. ఎన్నిసార్లు ప్రోత్సహించాలి, ఎన్నిసార్లు బలపరచాలి, ఎన్నిసార్లు సరిచేయాలి, ఎన్నిసార్లు గద్దించాలి, ఎన్నిసార్లు ధైర్యాన్ని ప్రకటించాలి. అర్థం అవదా? బుర్ర ఏం పనిచేయదా? మెదడు ఏమన్నా నరాలు దెబ్బతినేసాయేంటి? ఒక్కసారి విశ్వాసంలో బలపరచబడే పరిస్థితి కలిగితే మళ్ళీ చాలా కాలం వరకు ఉండాలి. లేకపోతే అసలు విశ్వాసులు బలహీనం అవడానికే వీల్లేదు. ఇప్పుడే కదా మాట్లాడాడు, పోనీ మనిషి మాట్లాడాడా, పోనీ దేవుని వాక్యం ద్వారా విని చదివి బలపరచబడ్డా? లేదు, డైరెక్ట్గా దేవుడే మాట్లాడాడు. దేవుడే మాట్లాడినప్పుడు కూడా అతను నన్ను చంపుతారేమో అనుకున్నాడు అని అంటే అతని విశ్వాసపు యొక్క పరిధి ఎంత ఉందో మనం గమనించగలుగుతాం. కొన్నిసార్లు పరిస్థితులు మన విశ్వాసాన్ని దెబ్బతీసేస్తాయి. ఇది గమనించండి. అబ్రహాము వంటి విశ్వాస వీరుడు, తన కుమారుడైనటువంటి ఇస్సాకు లాంటి విశ్వాస వీరుడే విశ్వాసంలో కొద్దిపాటి బలహీనతకు గురయ్యారు. నువ్వు లేదా నేను విశ్వాసంలో సన్నగిల్లుతామనడానికి రుజువే. కానీ వాళ్ళు అలా చేశారు, మనం చేయాలి అని కాదు, వాళ్ళు చేశారు. మన జీవితంలో అలా ఉండకుండా తప్పకుండా ప్రయత్నం చేయగలిగితే చాలా స్ట్రాంగ్గా మార్చబడతాం. విశ్వాసంలో సన్నగిల్లే వారిగా ఉండక దేవుని కొరకు రోషం కలిగిన వారిగా బ్రతకాలి. మనం అద్భుతమైన కార్యాలను చూస్తాం. కొన్ని రోజులైన తర్వాత రాజైన అబీమెలెకు కిటికీలో చూస్తున్నాడు. ఆ రాజుగారింటి దగ్గరలోనే వీళ్ళు గుడారం వేసుకున్నారు. తన భార్య అయినటువంటి రెబెకాతో సరసం ఆడుకుంటున్నాడు. అది చూశాడు అబీమెలెకు కిటికీలో నుంచి. ఒరే, ఈ ఇస్సాకు ఆవిడ నా చెల్లి అన్నాడు, ఆవిడతో సరసం ఆడుతున్నాడు అని అనుకుని కబురెట్టాడు. నాయన, నువ్వేం చేశావు? ఏంటి పరిస్థితి? నువ్వు నాకు చెల్లెలని చెప్పావు, మరి ఆవిడతో సరసం ఆడుతున్నావు. ఖచ్చితంగా నీ భార్యే. పొరపాటున మా ప్రాంతం వాళ్ళు ఆమెకు పెళ్ళి అవ్వలేదని ఎవడైనా ఆమెతో ఉంటే ఏం జరుగును? నువ్వేమో చావలసిందో వచ్చేస్తుంది, చచ్చిపోతానేమోనని నువ్వు అనుకున్నాం. కానీ దేవుడు ఎంత ఘోరమైన పరిస్థితుల్లో మమ్మల్ని వదిలేసినో, నాశనం చేసేసినో, మా నెత్తి మీదకి అపరాధం తెచ్చినవాడు అయిపోదు కదా. ఎందుకంటే పెళ్లి కాలేదు కనుక ఎవడన్నా మనిషితో పోను, మా ప్రాంత పరిస్థితులు అలా ఉంటాయి. నువ్వేంటి భార్య అని చెప్పడం మనిషి చెల్లి అని చెప్పావు అని చెప్పి అతన్ని గద్దించిన పరిస్థితి. వెంటనే అబీమెలెకు అంటారు, రాజు, ఈ దేశ ప్రజలకు ఈ మాట చెప్తున్నాను వినండి. మన ప్రాంతానికి వచ్చినటువంటి ఇస్సాకు భార్య, వారు కలిగినది ఏదైనా సరే ఎవరు ఏమీ హాని చేయకూడదు. అలా ఎవడైనా చేశాడో వాడికి మరణం వస్తుంది, జాగ్రత్త అని చెప్పి ప్రజలందరికీ ఆజ్ఞాపించాడు. దేవుడు ఇస్సాకును క్షమించాడు, దీవించడం మొదలుపెట్టాడు. ఆ గెరారు ప్రాంతంలో తన సంపదలను వృద్ధి చేసుకుంటూ ఉన్నప్పటికీ అక్కడ అతని జీవితం ఎడతెగని గొడవలతోనూ ఇబ్బందులతోనూ నిండిపోయింది. ప్రశాంతంగా ఉండేటువంటి వ్యక్తి గొడవలకు కారణమైన పరిస్థితులను చూసి
ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులకు వచ్చేసాడు. ఏంటి ఈ గొడవలు అని అంటే, ఆ ప్రాంతంలో గొర్రెల మందలు, పశువుల మందలు, దాసులు అనేక మంది అతనికి ఉన్నారు. ఎలాగ అభివృద్ధి చెందేసింది అతని స్థితి అంటే, దేవుడు అతనిని ఆశీర్వదించాడు. లేఖనాలలో సెలవిస్తున్నాయి, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం అది ఎక్కువ కానే కాదు. దేవుని ఆశీర్వాదం కనుక నీకు ఉంటే నువ్వు ఖచ్చితంగా హెచ్చించబడతావు, గొప్ప చేయబడతావు, ఫలింపగలుగుతుంది, ఒకటికి ఒకటికి ఖచ్చితంగా కలుగుతుంది దేవుని ఆశీర్వాదం కనుక ఉంటే. దేవుని ఆశీర్వాదం కలగడానికి గల కారణాలు రెండు నేను గమనించినవి. ఒకటి ఏంటంటే, ప్రార్థనా జీవితం కలిగిన వారు దీవించబడతారు. రెండు, దివరాత్రములు వాక్యము ధ్యానించే వాళ్ళు కూడా దీవించబడతారు. ప్రార్థనా జీవితం అయినా ఉండాలి, దాంతో పాటుగా వాక్య ధ్యాన జీవితం ఉండాలి. ఈ రెండు కలిగిన వారు ఎవరైతే ఉంటారో వారు ఖచ్చితంగా ఫలిస్తారు, బహుగా ఫలిస్తారు. కానీ అపవాది ఏం చేస్తాడు తెలుసా? ప్రార్థన చేయకుండా చేస్తాడు, వాక్య ధ్యానం చేయకుండా చేస్తాడు. ఈ రెండిటిలోనే ఆశీర్వాదం ఉందని తెలుసు. ఎందుకంటే ప్రార్థన ద్వారానే విజయం వస్తుంది, జయం వస్తుంది, క్షేమం వస్తుంది, అభివృద్ధి వస్తుంది. వాక్య ధ్యానం ఏం చేస్తుంది? బైబిల్ చెప్తున్న మాట కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో, ధర్మశాస్త్రము దివరాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు, అతను నీటి కాలువ ఎవరైనా నాటబడిన వాడై ఆకు వాడక తగ్గిన కాలమందు ఫలించును, అతడు చేయనిదంతా కూడా సఫలమగును. చేసేదంతా సఫలమవుతుందట వాక్యము ధ్యానించే వ్యక్తి అయితే. కనుక దైవికమైన ఆశీర్వాదాలు ఉన్నాయి, ఇవి మానేసేసి నా తెప్పలు పడిపోయి ఎదిగేద్దాం, ఏదో చేసేద్దాం, నీ బతుకులు ఎప్పటికీ ఏమవుదాం. కానీ దేవునికి లోబడి బ్రతికేవా దైవాశీర్వాదాలు పొందుతావు. కరువు వచ్చిన సమయంలో ఆ గెరారు ప్రాంతంలో విత్తనాలు వేయడానికి వెళ్ళాడట. అందరు నవ్వాడు, వీడు బుర్రపని చేస్తలేదు, ఇతనికి వర్షాలు లేక భూమి అంతా బీడు బారిపోతే. దేవుని ఆశీర్వాదం అంటే ఏంటంటే, బీడి బారిపోయిన పరిస్థితుల్లో కూడా దైవికమైన వర్షం కురవడమే, కరువు కలిగిన సమయంలో కూడా సమృద్ధి చూడడమే, ఇబ్బంది అనుకునే సమయంలో కూడా ఇబ్బంది లేకుండా ఉండడమే, అదే దైవికమైన ఆశీర్వాదానికి సూచన. విత్తనాలు వేస్తే ఆ సంవత్సరం 100 అంతలు పండేసిందట. కరువు ఉంటే ఇస్సాకు కరువు లేదు. కారణం ఏంటంటే దేవుడు తోడుగున్నాడు, దేవుని ఆశీర్వాదం ఇస్సాకుకు ఉంది. అందుకని ఏ ఏ పని చేసినా దీవించబడిపోతున్నాడు. ఫిలిష్తీయులు చూసి అసూయ పడి, అయ్యి బాబో ఈడెవడో ఎక్కడి నుంచి వచ్చినాడు, ఇక్కడ కరువులో వర్షం కురవకుండా ఉన్న ప్రాంతాల్లో కూడా పంట పండించేశాడే అని ఒక అద్భుతమైనటువంటి మాటలు ఇవి ధ్యానం చేస్తే చాలా అవుతుంది. కానీ కరువు కలిగిన సమయంలో కూడా సమృద్ధి చూశాడు. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచిన వ్యక్తివైతే నువ్వు చేసే పనంతా సఫలమవుతుంది. పరిస్థితులన్నీ రివర్స్లో ఉన్నా నీకు మాత్రం అన్ని అనుకూలంగా జరుగుతాయి. ఇది దేవుని మాట. అతనికి గొర్రెలు, పశువులు, దాసులు, దాసీలు విస్తారమైనటువంటి విధానంలో పెరిగిపోయింది సంపద. అది చూసి అసూయ పడిపోయి అబ్రహాం కాలంలో ఉన్నటువంటి అబ్రహాము దాసులు తవ్వినటువంటి బావులు ఫిలిష్తీ వాళ్ళు పూర్తి చేశారట. నీళ్ళు లేకుండా చేసేద్దాం వీళ్ళని అని. అపవాది ఆలోచన అలాగ ఉంటుంది, పాడు చేసే పనులు. అబీమెలెకు ఇస్సాకుతో మాకంటే మీకు బలం చాలా ఎక్కువ ఉంది, మా దగ్గర నుంచి వెళ్ళిపోండి అని చెప్పాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయి గెరారు లోయలో డేరా వేసుకొని ఉన్నాడట. అక్కడి నుంచి కదిలిపోయాడు, వద్దన్నాడు కదా అని. ఫిలిష్తీయులు పూర్తి చేసినటువంటి ఆ బావులను మళ్ళీ తవ్వించాడు, వాటికి పేర్లు పెట్టాడు. ఇది గమనించినటువంటి ఫిలిష్తీ సంబంధించిన గెరారు ప్రజలు గొడవ పెట్టేశారు. ఇది మాది, మా ప్రాంతంలో ఉన్నది, నువ్వు దౌతున్నావేంటి అని. ఎందుకు వచ్చిన తలక నొప్పని ఆ స్థలాన్ని విడిచిపెట్టి మరొక స్థలానికి వెళ్ళి అక్కడ మరలా బావిని తవ్వడం ప్రారంభిస్తే మళ్ళీ వచ్చారంటే అక్కడికి.
మళ్ళీ వచ్చి ఇది మాది అని మళ్ళీ గొడవ పెట్టారు. ఎందుకు వచ్చిన తలనొప్పి అర్థం అవ్వలేదు. మళ్ళీ ఇంకొక స్థలానికి వెళ్ళి అక్కడ మరలా బావిని తవ్వారు. అక్కడ ఏ గొడవ లేదంట. ఈ దేశంలో నెమ్మది దొరికింది, దేవుడు ఇక్కడ మనల్ని ఆశీర్వదిస్తాడని అతనికి అర్థమైపోయింది. రాత్రి యెహోవా ప్రత్యక్షమై, నీ తండ్రి అయిన అబ్రహాం యొక్క దేవుడు నేనే, నీకు తోడుగా ఉన్నాను. నా సేవకుడైన అబ్రహాం కారణంగా నిన్ను దీవించి నీ సంతానాన్ని అనేకంగా అయ్యేలాగా చేస్తాను, నువ్వు భయపడకూడదు అని మళ్ళీ ధైర్యం చెప్పాడు. అక్కడ బలిపెట్టాను కట్టి ప్రభుని గణపరిచి ప్రార్థించి అక్కడ బావిని తవ్వారు. ఇప్పుడు అబీమెలెకు తన మిత్రుని తీసుకొని, తన సేనాధిపతిని తీసుకొని గెరారు ప్రాంతం నుంచి ఇస్సాకు ఉండేటువంటి ప్రాంతం దగ్గరికి వచ్చి, ఇదిగో మీరు నా దగ్గరికి వచ్చారు, నేను మిమ్మల్ని ఏమీ చేయలేదు, మా ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోమన్నాను, సమాధానంతో వెళ్ళిపోయావు. అయితే నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, దేవుడు మీకు తోడుగా ఉన్నాడని నాకు అర్థమైపోయింది. ఒక అన్యుడు చెప్పిన ఒక గొప్ప సాక్ష్యం, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు అనే సంగతి మాకు తెలుసు అని. ఈరోజు దేవుని నమ్మిన బిడ్డలారా, దేవుని కొరకు బ్రతుకుతూ దేవునిలో ఉన్నవారులారా, నీ గురించి ఇతరులు ఈ సాక్ష్యం చెప్పారా, దేవుడు నీకు తోడుగా ఉన్నాడని, నువ్వు చేస్తే అది సఫలమవుతుందని, నువ్వు ప్రార్థిస్తే జరుగుతుందని, నీవు ఆశీర్వదించబడినటువంటి వ్యక్తి అని మాకు తెలుసు అని చెప్పారా? ఒకవేళ చెప్పకపోతే ఈ రోజు నుంచి చెప్పాలా. అలాగే నీ జీవితం ఉండాలి. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు మహాకృప, దేవునికి వందనాలు. చాలా మంది ఈ మాట నా కొరకు చెప్పడం నేను దేవుని బట్టి స్తుతిస్తున్నాను. అయ్యగారు, మీరు చెప్పిన మాటను దేవుడు జరిగిస్తున్నాడు. మీరు ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేస్తున్నాడు. ఇదిగో మీరు అడుగు పెడితే అది దీవెనకరంగా ఉంటుంది. మీరు పలికితే దాన్ని దేవుడు శుభంగా మారుస్తున్నాడు. మాకు అర్థమవుతుంది మీరు దీవించబడిన వారు, దీవెనకు ఆశీర్వాదానికి వారసులుగా ఉన్నవారు. మీరు ఒకసారి మాతో ఈ మాట చెప్పండి, మా కొరకు ప్రార్థన చేయండి, లేదా మా ఇంటికి రండి, ఇదిగో పలానా పనిని తలపెడుతున్నాం, మీరు వచ్చి ఒక చిన్న మాట పలకండి అని చెప్తే నాకు ఇప్పుడు అర్థం అవుతుంది. ఇస్సాకుతో దేవుడు చెప్పిన మాట నిజమే అని సేవకుడితో దేవుడుండి కార్యాన్ని జరిగిస్తున్నాడు. ఇది నేను చెప్తున్న మాట కాదు, నాకు తెలియలేదు, అది ఇతరులు చెప్తున్నప్పుడు ఇప్పుడు నాకు అర్థమవుతుంది వాళ్ళు ఎందుకు ఇలా చెప్పగలుగుతున్నారు. ఏముంది నాలో, ఏమైంది అంటే వాళ్ళకి అర్థం అవుతుంది దేవుడు తన సేవకుడుకు తోడుగా ఉండి తన కార్యాలను జరిగిస్తున్నాడని. సమస్త మహిమ ఘనత మన యేసు దేవునికే కలుగునుగాక. వాళ్ళు అంటున్నారు, మేమేమి హాని చేయలేకుండానే మిమ్మల్ని పంపించాం గనక ఇక మీద మీకు మాకు కూడా ఒక నిబంధన ఏర్పాటు చేసుకుందాం. ఎందుకంటే నువ్వు పెరిగి పెద్దోడైపోతున్నావు, గొప్పోడైపోతున్నావు, మంద పెరిగిపోయింది, పనివారు పెరిగిపోయారు, బలం పెరిగిపోయింది. రేపొద్దున మా ప్రాంతంకి వచ్చి నువ్వు తిరుగుబాటు చేస్తే మేము ఏమీ చేయలేమని గడగడగా ఉణికిపోతున్నాడు. నేనేం చేయను, మా దగ్గర ఈ రోజు ఉండండి అని చెప్పి రాత్రి వాళ్ళ దగ్గర పెట్టి వాళ్ళతో ప్రమాణం చేయించి వాళ్ళు నిబంధన చేసుకొని ఉదయాన్నే చక్కగా లేచి వెళ్ళారట. అమ్మయ్య అనుకున్నారు. దేవుని చేత ఆశీర్వదించబడినతో ఎంత గొప్పగా ఉంటుందో అర్థమైంది. అక్కడ బావిని తవ్వారు, దానికి బెహెర్షబా అని పెట్టారు. దేవుని ఆశీర్వాదాలు అక్కడ మెండుగా కలిగాయి. యాసావుకి 40 సంవత్సరాల వయసు వచ్చింది. అతనికి 2 భార్యలను పెళ్లి చేసుకున్నాడు. అయితే ఇస్సాకు రెబెకాలు ఆ 2 కోడల వలన బహుగా బాధపడ్డారంట. ఎందుకు ఈ మాట ఇక్కడ రాశాడంటే తర్వాత చరిత్ర గురించి ముందుగానే చెప్పేశాడు. మనం ఒకటి గమనించాలి, మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు మనతో ఉన్నాడు, మనల్ని బలపరుస్తున్నాడు, మన సహాయం చేస్తాడు. మనం ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వాదకరంగా ఉంటాం. ప్రార్థన జీవితం కలిగి ఉండండి, వాక్య ధ్యానం నిత్యం కలిగి ఉండండి. ఆయన వలన ఆశీర్వదించబడతాం.
అటు ఆశీర్వాదం అందరికీ మెండుగా ప్రభు అనుగ్రహించును గాక. ఆమేన్.